అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ సుధా గంటి. ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళంటే స్వర్గాన్ని భూలోకానికి తెచ్చినట్టే ఉంటుంది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం బంధంలోకి అడుగు పెట్టేశారు. ఇంకా ముంబైలో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మహేష్, నమ్రత, రామ్ చరణ్, ఉపాసన జంటగా అండ్ అలాగే రాణా దంపతులు కూడా వచ్చారు. అక్కినేని అఖిల్, హీరో వెంకటేష్ ఇంకా పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఇక్కడ ఫోటోలో ఒక వృద్ధుడి గెటప్ లో అంటే ఒక ముసలి మొహం కనిపిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? ఇతను మన టాలీవుడ్ హీరో నితిన్. అయితే తన లేటెస్ట్ సినిమా కోసం ఉన్నట్లుండి ఇలా ముసలివాడ్లా మారిపోయాడు. నితిన్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ లో ఈ పాత్ర పోషిస్తున్నాడేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే నితిన్ తో పాటు శ్రీలీల కూడా ముసలి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. బట్ ఇదంతా నిజం కాదని, ఇది ఒక స్నాప్ చాట్ ఫిల్టర్స్ అని ఫైనల్ గా తేలింది. మరి ఈ సినిమాలో వాళ్ళిద్దరి యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో మనమైతే వేచి చూడాల్సిందే. KGF 2 తర్వాత టాక్సిన్ సినిమాతో బిజీగా ఉన్నాడు హీరో యష్. అయితే తాజాగా యష్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహానికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆయన లుక్ అందరినీ ఆకర్షించిందనే చెప్పొచ్చు. యష్ టాక్సిన్ సినిమా లుక్ రివీల్ అయిపోయింది. ఇంకా యష్ కొత్త హెయిర్ స్టైల్ అయితే అదిరిపోయిందని చెప్పేసి అంటున్నారు ఫ్యాన్స్. ఇంకా మరి ఈ ఫ్యాన్స్ ని ఆపడం ఎలా? మనమైతే ఈ సినిమా ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే. ఏం మాయ చేసావే, అందరినీ ఈ సినిమా మాయ చేసేసింది. అసలు ఎంత ఫీల్ గుడ్ మూవీ అంటే ఇప్పటికీ ఒక 10 సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. ఏం మాయ చేసావే వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సమంత, గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో మరొక సినిమా చేరబోతోంది. అయితే మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఈ సినిమాతో మళ్ళీ మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తోంది స్వయంభూ సినిమా. ఈ కథకు డైరెక్టర్ 4 భాగాలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే అంత వర్కౌట్ అవ్వదు కాబట్టి 2 భాగాలతో సరిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే పార్ట్ 1, పార్ట్ 2 ఉండబోతోంది స్వయంభూకి అనమాట. అండ్ అలాగే ఈ సినిమా మొత్తానికి ఇండస్ట్రీలో చాలా పెద్ద టాకే ఉంది. సినిమాల్లో తన మార్కెట్ మరింత పెంచుకోవాలని నిఖిల్ చాలా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా SSMB 29 షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. అయితే మహేష్ ఈ సినిమా కోసం తన లుక్ అంతా చేంజ్ చేసుకున్నాడు. మహేష్ పూర్తిగా ఒక హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. నిన్న అంబానీ పెళ్లిలో మహేష్ కొత్త లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అండ్ హీ లుక్ స్టన్నింగ్ ఇన్ ద బ్లాక్ కుర్తా అండ్ ద హెయిర్ స్టైల్ వాస్ అమేజింగ్ అనే చెప్పొచ్చు. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు. తను యాక్టింగే కాదు, ప్రొడక్షన్ లో కూడా చాలా తెలివైందనే చెప్పొచ్చు. ఈ సినిమాను యదు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ అయితే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే బయటకు వచ్చింది. అండ్ జాతర జాతర ఈ పాట ఎంత జాతరగా ఉందంటే సందడే సందడి అని చెప్పేసి ఈ సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అందుకుందనే చెప్పొచ్చు. అనిల్ రావిపూడి సినిమాలంటే పిచ్చెక్కిస్తాయి, కడుపు ఉబ్బ నవ్వుకోవచ్చు. అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో బిజీగా ఉన్న హీరో వెంకటేష్ మరొక డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అతను మరెవరో కాదు, నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల గారు. ఈ డైరెక్టర్ వెంకటేష్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అండ్ అలాగే ప్రస్తుతం ఈ స్క్రిప్టింగ్ మీద బిజీగా ఉన్నారట. తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తాజాగా ఈ సినిమాలోని తెలుగు వర్షన్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. డాన్స్ యాంథమ్ ఇంకా విజిలేస్కో అనే పేరుతో రిలీజ్ అయిన ఈ పాట హుషారైన బీట్ తో సెలబ్రేషన్ సాంగ్ గా ఆకట్టుకుంటోంది. ఇంకా ఆయన ఏ సినిమా చేసిన సాంగ్స్ అన్ని అద్దరిపోతాయనే చెప్పొచ్చు కదా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా ఇంకా మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది, ఆకట్టుకుంటుంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. బోలా శంకర్ తర్వాత తెలుగులో సినిమాలు ఏవి ఒప్పుకోవట్లేదు తమన్నా. సంపత్ నంది డైరెక్షన్ లో ఓదెలా 2 లో నటిస్తోంది. ఓదెలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ అయితే ఇది.
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో పాటు తెలుగులో గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో అనే ఫిల్మ్ సెంట్రిక్ సినిమాలు అయితే చేస్తున్నారు. అలాగే శేఖర్ కముల డైరెక్షన్ లో కుబేరా సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ బ్యూటీ ఎన్నో సినిమాలు ఒప్పేసుకుంటోంది అండ్ ఫుల్ హుషారుగా జోష్ తో అంతా సినిమా ఇండస్ట్రీలో నిజంగానే నేషనల్ క్రష్ గా మారిపోతోంది తన బిజియెస్ట్ స్కెడ్యూల్ తో. నయనతార సింబు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా వల్లభ సినిమా గుర్తుండే ఉంటుంది కదా అందరికి. ఇప్పుడు వల్లభ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే నయన్ ఇంకొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కోలీవుడ్ లో అయితే ఈ వార్త చాలా ఎక్కువగా వినిపిస్తోంది. నయనతార కవిన్ లీడ్ రోల్స్ లో అయితే తెరకెక్కుతున్న ఈ సినిమా ఇది. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, తెర మీదకి ఎప్పుడు వస్తుందో మనమైతే వేచి చూడాల్సిందే. డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో పూరి జగన్నాథ్ ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా చేసింది. అయితే ఆమె ఆ సినిమాలో ఆ పాత్ర మూవీ ఆరంభంలోనే చనిపోతుంది. నభా నటేష్ ని చంపేశారని రామ్ విలన్ పై రివెంజ్ తీర్చుకుంటాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నభా నటేష్ క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకుని రాబోతున్నారంట. వావ్, దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కదా. మరి ఎలా ఉంటుందో ఏంటో అయితే మనమైతే చూడాల్సిందే. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 మూవీలో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. శంకర్ డైరెక్షన్ లో 1996 లో వచ్చిన ఇండియన్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మిక్స్ టాక్ అందుకుంది. కమల్ ఈ సినిమా కోసం 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దేవరా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఫైర్ సాంగ్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక దేవరా మూవీ సెకండ్ సింగిల్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ హీరోయిన్ బేస్డ్ మీద కంప్లీట్ గా మెలోడియస్ గా ఉండబోతోంది అని చెప్పేసి అంటున్నారు. పెళ్లికి ముందు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఒక్కటి కూడా చేయలేదు కాజల్. ఇప్పుడు మాత్రం వరుసగా అవే చేస్తున్నారు. ఈ మధ్య సత్యభామ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు చందమామ. ఇప్పుడు కాజల్ చూపంతా ఫిల్మ్ సెంట్రిక్ వైపే ఉంది. మొత్తానికి కాజల్ కి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయిన జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో 2 భారీ సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలలో అయితే ఆమె కనిపిస్తోంది. అండ్ ఈ అమ్మడు నటిస్తున్న కారణంగా ఒక్కసారిగా ఈమె కెరియర్ గ్రాఫ్ అయితే ఆకాశానికి తాకబోయే అవకాశం కూడా ఉన్నాయని చెప్పేసి అంచనాలు వ్యక్తమవుతున్నాయి. యానిమల్ సినిమాతో ఫుల్ గా పాపులర్ అయిపోయిన అండ్ పాపులారిటీ తెచ్చుకున్న తృప్తి డిమ్రీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. ఏకంగా తృప్తి చేతిలో ప్రస్తుతం 6 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈమె డేట్స్ కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఇండియన్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ ముందు అంతంత మాత్రంగానే ఉండడంతో గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇండియన్ 2 సినిమాలో శంకర్ మార్క్ మిస్ అవ్వడం, అనిరుద్ మ్యూజిక్ అంతగా పనిచేయకపోవడం ఇండియన్ 2 సినిమాకి పెద్ద మైనస్ అయింది. దీంతో గేమ్ చేంజర్ సినిమాను ఎక్కువ ఫోకస్ చేయమని శంకర్ కు చరణ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాంతారా సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా 2 పైనే తన ఫోకస్ అంతా పెట్టారు. అయితే కాంతారా 2తో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఒక్కటి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో మనమైతే వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.